This conference will now be recorded. నమస్కారం అండి. నమస్కారం. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము స్థితి ప్రకరణ యోగము 65వ రోజు 12th November 2020. వాయిస్ క్లియర్ గా ఉందా లేదా తర్వాత చెప్పండి. ఒక పారాగ్రాఫ్ వెనక్కి చదవనా మేడం? ఓ రామ, you may feel I am not the doer, I do not exist, or inquire into the nature of the self and realize I am not any of this that is attributed to me. Rest established in the self, which is the highest state of consciousness, in which the best among the holy men who know of this state ever dwell. అడిగి నిన్న ఆపాం. Rama asked, Holy sage, how does this unreal world exist in the absolute Brahman? Can snow exist in the sun? అంటే ఈ పరమమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంలో ఈ ప్రపంచం ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యింది అంటూ మంచు సూర్యకిరణాలు వచ్చే ఉంటుందా అని అడుగుతుంది. వినబడిందా? లోలో ఉంది మేడం, వాయిస్ లోలో ఉంది మీది. Vasishtha said, Rama, this is not the right time for you to ask this question. For you will not be able to comprehend the answer now. ఇప్పుడు నీకు రైట్ టైం కాదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పినా నువ్వు దాన్ని అర్థం చేసుకోను. Love stories are uninteresting to a little boy. చిన్న పిల్లాడికి ప్రేమ కథలు ఉత్సాహంగా ఉండవు. Every tree bears its fruits in due season. టైం వచ్చినప్పుడు ప్రతి చెట్టు కూడా దాని ఫలాలు ఇస్తుంది, దాని యొక్క కాలం వచ్చినప్పుడు. And my instruction will also bear fruit in good time. నా ఇన్స్ట్రక్షన్ my instruction will also bear fruit in good time. నేను చెప్పే బోధనలు నీకు మంచి టైం వచ్చినప్పుడు ఫలిస్తాయి, అది సమయం వచ్చినప్పుడు ఫలిస్తే నీకు ఫలాలు ఇస్తాయి. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. యది త్వం ఆత్మనాత్మానం అధిగచ్చసి తం స్వయం ఏతత్ ప్రశ్నోత్తరం సాధు జానాస్యత్ర న సంశయః. If you seek your self with the self by your own self effort, you will clearly find the answer to your question. అంటే నీ ఆత్మని ఆత్మతోటే వెతికి నీ యొక్క స్వప్రయత్నంతో అప్పుడు నీ ప్రశ్నకు నీకు సమాధానం దొరుకుతుంది. అదే I discussed the question of doership and non-doership in order that the nature of the mental conditioning or ideation may become evident. అంటే డూయర్షిప్ నాన్ డూయర్షిప్ అన్నది మానసికమైనటువంటి కండిషనింగ్ అంటే తత్వంతో. అయితే దాని యొక్క ఐడియేషన్ అక్కడ ఉన్న థాట్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. Bondage is bondage to these thoughts and notions. Bondage is bondage to
these thoughts and notions. డీప్ కదా, ఆ లోతైన ఆలోచనలు, లోతైన ఐడియాల వల్లే బంధంగా ఉంది. Freedom is freedom from them. స్వేచ్ఛ అంటే వీటన్నిటి నుంచి స్వేచ్ఛ, బంధముల నుంచి, ఆలోచనల నుంచి, ఐడియాస్ నుంచి, అన్నిటి నుంచి స్వేచ్ఛ. Give up కృష్ణమూర్తి గారు కూడా స్వేచ్ఛ అంటే మన యొక్క ఉద్రేకాల నుంచి, కోపాల నుంచి, మన ఇష్టాయిష్టాల నుంచి, కోరికల నుంచి, అసూయ ద్వేషాల నుంచి, మన గత జ్ఞానం నుంచి స్వేచ్ఛనే స్వేచ్ఛ అన్నారు. స్వేచ్ఛ అంటే ఎక్కడో బయటకు వెళ్ళడం కాదు, వీటన్నిటి నుంచి స్వేచ్ఛనే స్వేచ్ఛ అంటారు. give up all notions, even those of liberation. అంటే అన్ని రకాలైనటువంటి ఐడియాస్ వదిలేసి, ఈవెన్ ముక్తి అన్న ఐడియా కూడా వదిలేయండి. గివ్ అప్ అంటే వదిలేయడం. First, by the cultivation of good relationships like friendship, అదే give up tendencies and notions which are gross and materialistic. స్థూలమైనటువంటి విషయ ప్రపంచానికి సంబంధించినటువంటి వాటిని వదిలిపెట్టలేదు. ఫ్రెండ్షిప్ అనేది కల్టివేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అలాంటివి కూడా ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా, రిలేషన్షిప్, గివ్ అప్ ఆల్ దిస్ థింగ్స్, వీటన్నిటిని వదిలేదు. Tendencies and notions. అంటే మనకున్న ఉద్దేశాలు, నోషన్స్ అంటే ఐడియాస్, ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి. Later, give up even such notions as friendship. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అనే ఒక ఐడియా, అది కూడా వదిలిమంటున్నాం. Even though continuing to be friendly, etc. అంటే ఫ్రెండ్లీగా ఉండడం, కంటిన్యూ చేయడం, అలాంటివన్నీ కూడా అభిప్రాయాలన్నీ వదిలిమన్నాయి. Give up all desires and contemplate the nature of cosmic consciousness. అన్ని కోరికలు కూడా వదిలేసి కాస్మిక్ కాన్షియస్నెస్ అనేసి దాని మీదనే ఎక్కువగా ధ్యానం చేయమన్నారు. అంటే మన ధ్యానం పెట్టాలి. విశ్వ చైతన్యం Even this is within the realm of ideation or thought. Even this is within the realm of ideation or thought. ఇది కూడా ఆలోచన లేదా అంటే ఆ వివేచన అది దాని యొక్క పరిధిలోకి వస్తున్నాయి. ఈ పర్టికులర్ చెప్పినవన్నీ కూడా ఆలోచన పరిధిలోనే, ఫ్రెండ్షిప్ అని అవన్నీ. Hence, give this up in due course. అందుకని వీటిని కూడా టైం వస్తూ ఉంటే క్రమంగా వదిలే. Rest in what remains after all these have been given up. అన్నీ వదిలేస్తే ఇంకేం మిగులుతుంది? And renounce the renouncer of these notions. Renounce the renouncer of these notions. ఇవన్నీ వదిలిపెట్టేవాడు ఎవడో వాడిని కూడా వదిలిపెట్టుకుంటున్నారు. రినౌన్సర్ అంటే త్యాగం చేసేవాడు, దాన్ని కూడా త్యాగం చేసేమండి. అంటే హూ ఎవర్ ఇస్ రినౌన్సింగ్, అది కూడా వదిలిపెట్టేది. అంటే నేను రినౌన్స్ చేస్తున్నాను అన్నది కూడా వదిలిపెట్టేయాలి. When even the notion of the ego sense has ceased, you will be like the infinite space. ఇన్ఫైనైట్ స్పేస్ అంటే ఈ మొత్తం అన్ని అంటే యుగో సెన్స్ కూడా వదిలిపెట్టేస్తే నువ్వేమో అనంతమైనటువంటి ఆ చిదాకాశం అయిపోతావు. He who has thus renounced everything from his heart is indeed the Supreme Lord.
ఎవడైతే ఈ విధంగా సర్వస్వాన్ని తన హృదయంలోంచి త్యాగం చేశాడో ఆయనేమో ఆ సుప్రీం లార్డ్, ఆ ప్రభువుతో సమానం అవుతాడు, ఆ భగవంతుడితో సమానం అవుతాడు. whether he continues ఆ to live కన్నా ఆ consciousness అన్నా ఒకటే. అంటే ఆ పరమ అంటే పరబ్రహ్మ స్వరూపం అన్నా, చైతన్య స్వరూపం అన్నా, లార్డ్ అన్నా, ఇదంతా ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. whether he continues to live an active life or whether he rests in contemplation all the time. ఆయన యాక్టివ్ లైఫ్ లీడ్ చేసినా, లేకపోతే ఎప్పుడు సమాధి స్థితిలో ధ్యానంలో కూర్చున్నా దాంతో సంబంధం లేదు. అవన్నీ వదిలేసి ఆ స్థితే గొప్పది. అటువంటి వ్యక్తి యాక్టివ్ గా పనులు చేస్తున్నా, పనులు చేయకుండా సమాధిలోనో ధ్యానంలోనో ఉన్నా అదేమీ పెద్ద విషయం కాదు. To him, neither action nor inaction is of any use. ఆయనకి పని కానీ, అంటే కర్మ కానీ, ఆ కర్మ నిమిత్తం కానీ రెండు ఆయనకి ఏమి పనికిరావు. కర్మ పనికిరాదు, కర్మ లేకపోవడం కూడా ఆయనకి ఏం సంబంధం లేదు. O Rama, I have examined all the scriptures and investigated the truth. నేను ఈ శాస్త్రాన్ని పరీక్షించి అందులో ఉన్న సత్యాన్ని కనుక్కున్నాను. There is no salvation without the total renunciation of all notions or ideas or mental conditioning. అంటే కేవలంగా వస్తువుకి వదిలేయడం అవన్నీ కాకుండా అన్ని ఐడియాలు అవన్నీ పూర్తిగా వదిలేసే వరకు ముక్తి రాదు. అంటే మనం సాధారణంగా ఏమనుకుంటున్నాం, వస్తువులు వదిలేయడం, కానీ అన్ని ఐడియాలు, ఆలోచన అనేది అన్ని వదిలేస్తేనే కానీ ముక్తి సంభవం కాదు. This world of diverse names and forms is composed of the desirable and the undesirable. ఈ ప్రపంచంలో ఎన్నో రూపనామాలతో ఉన్న వాటిలో కొన్ని మనకు కావలసినవి, కొన్ని అక్కర్లేనివి ఉన్నాయి. For these people strive, but for self-knowledge no one strives. ఫర్ దీస్ పీపుల్ Strive, S-T-R-I-V-E. But for self-knowledge no one strives. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి డిజైర్ వస్తువుల కోసం మనం బాగా పోరాడాలి, దైవంత సంఘర్షణ అంటే ఎక్కువగా కష్టపడాలి. కానీ ఆత్మజ్ఞానం కోసం ఎవరు కూడా కష్టపడతారు. Rare are the sages of self-knowledge in the three worlds. మూడు లోకాలలోని ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞాని చాలా అరుదుగా ఉంటారు. One may be an emperor of the world or the king of heaven. ఆయన ఒక స్వర్గానికి అధిపతైనా, భూమికి అధిపతైనా అటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. But all these are only composed of the 5 elements. ఇవన్నీ కూడా, ఈ పదార్థాలన్నీ కూడా 5 పంచభూతాలతో తయారు చేయబడ్డాయి. It is a pity that people indulge in such colossal destruction of life for these petty gains. ఈ స్వల్పమైనటువంటి లాభాల కోసం ఈ ప్రజలు వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసేసుకుంటుంటారు. అది చాలా దయనీయమైన స్థితి. Shame on them. ఏమంటే ఈ అతి స్వల్ప విషయాల కోసం జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు సిగ్గుచేటు. అలాంటివి అంటే ఏమీ సత్తా లేని విషయాల కోసం జీవితాలే పూర్తిగా నాశనం అయిపోతుంది. ఏమాందేం అంటే ఎంత సిగ్గు వాళ్ళతోటి. None of these
engages the attention of the sage because he is equipped with self-knowledge. నన్ ఆఫ్ దీస్ ఒక్కసారి పేజ్ అక్కడ ఏంటో అర్థం కాదు. Engages the attention of the sage. పేజ్ ఏంటి? Sage, madam. SAGE. Attention of the sage. ఓకే ఓకే. నన్ ఆఫ్ దీస్ మళ్ళీ చదవండి అయితే పేజ్ చాలా తేడా వచ్చింది. None of these engages the attention of the sage because he is equipped with self-knowledge. అదండి, అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహాత్ముని ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు అలాంటి వాళ్ళు. ప్రాపంచిక వస్తువులే కావాలి కానీ ఆత్మజ్ఞానులు ఎవరికి అలాంటి, అంటే ఈ ప్రాపంచికమైన వాటిని కొట్టుకునే వాళ్ళు ఎవరు ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళరు, వాళ్ళకి అవసరం లేదు. He is established in that supreme seat to which the sun and the moon have no access. అటువంటి మహాత్ముడు సూర్యచంద్రులు కూడా చేరినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కూర్చుంటారు. బ్రాకెట్ లో సుషుమ్నా అని ఇచ్చినారు, క్వశ్చన్ మార్కేస్. Hence, the sage of self-knowledge is not enamored of the gains or pleasures of the entire universe. ఎనామర్డ్ అంటే అట్రాక్ట్. సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి ఆ జ్ఞాని ప్రాపంచికమైనటువంటి వేటికి కూడా ఆకర్షించడానికి లోనవ్వడు. Vasishtha continued. In this connection, O Rama, I remember an inspiring song sung by the son of the preceptor of gods, Kaka. నేను ప్రిసెప్టర్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడే దీక్ష ఇచ్చినటువంటి ఒక స్టేజ్, అంటే ఒక గానం నేను చెప్తాను, పాడతాను. అంటే ఇన్ దిస్ కనెక్షన్ ఐ విల్ సింగ్ ఎ సాంగ్, ఒక పాట పాడతాను, అది భగవంతుడే ఆయనకి బోధించింది. అది This కాక. This Kaka was established in self-knowledge. ఈ కాక అనే అతను ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు. He lived in a cave on the Mount Meru. మేరు పర్వతం మీద ఒక గుహలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. His mind was saturated with the highest wisdom, and hence it was not attracted by any of the objects of the world composed of the 5 elements. ఆయన పూర్తి జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక ఈ పంచభూతాత్మక ప్రపంచంలో ఏ వస్తువు మీద ఆయనకి ఉత్సాహం లేదు, దానితో ఆయన ఆకర్షితుడు అవ్వట్లేదు. Feigning despair, Kaka sang this meaningful song. ఫెయినింగ్, FAINING అండి. FEIGNING మేడం. Feigning. ఫెయినింగ్, డెస్పైర్ అంటే నిస్పృహ, ఇలాంటి వాటి మీద ఆయన పాడేది. ఫెయిన్ అంటే ఒకసారి చూడండి ఏదైనా. ఫెయినింగ్, ఎక్స్క్యూజ్ మీ, ఫెయినింగ్ అంటే ప్రిటెండింగ్. ఫెయినింగ్ డెస్పైర్ అంటే డెస్పైర్ అంటే నిస్పృహ, ఫెయినింగ్ అంటే ప్రిటెండింగ్. ఇలాంటి వాటి అన్నిటి మీద ఆయన పాడేది. Kaka said. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. కిం కరోమి క్వ గచ్చామి కిం గృహ్ణామి త్యజామి కిం ఆత్మనా పూరితం విశ్వం మహాకల్ప అంబునా యథ. చాలా బాగుంది. కిం కరోమి క్వ గచ్చామి, ఏం చేయడం, ఎక్కడికి వెళ్ళాలి. తర్వాత కిం గృహ్ణామి త్యజామి కిం,
కిం త్యజామి అంటే ఏమిటి గ్రహించేది, ఏమిటి వదిలిపెట్టేది. గృహాణి అంటే గృహణామి అంటే తీసుకోవడం. నేను ఏది యాక్సెప్ట్ చేయడం, ఏది నేను రిజెక్ట్ చేయడం. అంతటా పరమాత్మ స్వరూపమే ఉంది కదా. దేన్ని నేను వదిలిపెడతాను, దేన్ని నేను త్యజించగలను. ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి అంటే కాగచ్చాము, ఎక్కడికి వెళ్ళగలను. ఇంకరో ఏం చేయగలను. What shall I do? Where shall I go? What shall I try to hold? What shall I renounce? This entire universe is permeated by the one self. ఈ మొత్తం విశ్వం అంతా ఒకే ఒక ఆత్మతత్వంతో ఉంది. నేను ఎక్కడికి ఏం చేయగలను, ఎక్కడికి వెళ్ళగలను. ఏది తీసుకోను, ఏది వదిలిపెట్టను. తీసుకున్నది పరమాత్మ తత్వమే, వదిలేది ఆ పరమాత్మ తత్వమే. ఇది అంతటా ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ తత్వమే ఉంది. అది లేకుండా ఏదీ లేదు. Unhappiness or sorrow is the self. అదే మేడం ఒక సెంటెన్స్. అన్హ్యాపీనెస్ అంటే దుఃఖము అనేది, లేదా దుఃఖము అది సెల్ఫ్. హ్యాపీనెస్ క్వశ్చన్ కాదు, అది సెంటెన్స్ అలాగే ఉంది. అన్హ్యాపీనెస్ ఆర్ సారో ఈజ్ ద సెల్ఫ్. హ్యాపీనెస్ ఈజ్ ద సెల్ఫ్ టు. సంతోషం కూడా ఆత్మే. దుఃఖం ఎలాగో ఆత్మతత్వం, సంతోషం కూడా. All desires are but empty void. All desires are but empty void. VOID. ఓకే, శూన్యం అన్నమాట. అన్ని కోరికలు కూడా కేవలం శూన్యంలోనే ఉన్నాయి. Having known that all this is the self, I am freed from all trivial. All trivial. TRAVIAL. ట్రివియల్ అంటే అతి స్వల్పమైనవన్నీ. అంటే ఇదంతా తెలుసుకుని నేను స్వల్పమైనవన్నీ ఐఎమ్ లీవింగ్, అవన్నీ వదిలిపెట్టేస్తాను. In this body, within and without, above and below, everywhere, here and there, there is only the self and the self alone, and there is no non-self. ఈ శరీరం ఇక్కడ అక్కడ సమస్తంగా కూడా ఆ సెల్ఫే వ్యాపించింది. అట్లా నాన్ సెల్ఫ్ అనేది అక్కడ లేదు. The self alone is everywhere. Everything exists as the self. కేవలంగా ఆత్మతత్వమే అన్ని చోట్ల ఉంది. అదే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. All this is truly the self. ఇదంతా కూడా కేవలంగా ఆత్మతత్వం అయ్యింది. I exist in the self as the self. నేను సెల్ఫ్ లో సెల్ఫ్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాను, అంటే ఆత్మలో ఆత్మగా ఉన్నాను. I exist as all this, as the reality in all, everywhere. I am the fullness. నేను అంతటా ఆ సత్యముగా పూర్ణత్వంతో అన్ని చోట్ల ఉన్నాను. I am the self bliss. నేను ఆత్మానందాన్ని ఉన్నాను. బ్లిస్ అంటే ఆనందం. I fill the entire universe like the cosmic ocean. ఈ మొత్తం విశ్వం అంతా కూడా నేను విశ్వ సముద్రం లాగా భావిస్తున్నాను. మహాసముద్రం, విశ్వ మహాసముద్రం. Thus he sang. Thus He sang. ఆయన అలాగ పాడేది, అంటే ఇదంతటినీ తెలిసే ఉంది అని పాడేది. After he intoned the holy word Om. తర్వాత ఓం అన్నది ఉచ్చరించేది. Which resounded like a bell. అదంతా కూడా రీసౌండ్ వచ్చింది, ఒక బెల్ మోగిన. He had merged
his entire being in that holy sound. ఆయన మొత్తం అందులో మునిగిపోయాడు ఆ శబ్దంలో. He was neither inside anything nor outside anything. ఆయన ఏ వస్తువుకి లోపల లేడు, బయటనూ లేడు. This sage remained in that place totally absorbed in the self. ఈ ఈ మహర్షి అంటే మహాత్ముడు కేవలంగా ఆత్మజ్ఞానంలోనే మునిగిపోయి అక్కడ ఉండిపోయాడు. Rama asked, when the mind regains the state of the creator himself by the destruction of all notions, how does the notion of the world arise in it? మనసులో అన్ని రకాలైన ఐడియాలు పోయి ఆ ఉన్న సమయంలో ఆయనకి ప్రపంచం యొక్క ఐడియా ఏ విధంగా ఉంటుంది? Sister, continue. మళ్ళా చదువుతాను మేడం. ప్రశ్న, when the mind regains the state of the creator himself, అంటే క్రియేటర్ యొక్క మానసిక స్థాయి వచ్చేసాక అంటే ముక్తి పొందిన ప్రతి ఒక్కరికి అది వస్తుంది. by the destruction of all notions, అన్ని రకాలైనటువంటి ఐడియాస్ ని పూర్తిగా నాశనం చేయడం వల్ల how does the notion of the world arise in it? అలాంటప్పుడు ప్రపంచము అనే ఒక ఐడియా ఎక్కడి నుంచి ఉద్భూతి అవుతుంది? Vasishtha continued, O Rama, the firstborn creator, on arising from the womb of the infinite consciousness, uttered the sound Brahma. మొట్టమొదట ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటి ఆ మొదటి క్రియేటర్ అంటే సృష్టికర్త సౌండ్ ఆఫ్ బ్రహ్మవా? బ్రహ్మవా ఆయన సౌండ్ బ్రహ్మ సౌండ్ ని బ్రహ్మకర్త నిశ్చయించాడు. Hence, he is known as Brahma, the creator. అందుకే ఆయన బ్రహ్మ అని పిలుస్తుంది. This creator first entertained the notion of light. ఈ బ్రహ్మ మొట్టమొదట ఒక ఐడియా కాంతి అని భావించాడు. అంటే నమస్తే అమ్మా. హలో, చెప్పండి. అంటే మనం సృష్టి పరమాత్మ తత్వంగా బాసిల్లుతుంది అని అంటున్నాం కదా, ముందు చెప్పుకున్నాం కదా. మళ్ళీ బ్రహ్మ క్రియేట్ చేసాడు అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నారు కదా. ఇప్పుడు దానికి దీనికి ఎలా సమన్వయం అవుతుందమ్మా? ఆ పరమాత్మ తత్వంలో అంటే భాగానికి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వచ్చి మిగతావన్నీ చేశాడు. అంటే కూడా ఒక భాగంతో బ్రహ్మ అయ్యేది. ఆ తర్వాత అతనే ఇలా భావించేది, ఇలా చూసేసరికల్లా పంచభూతాలు ఏర్పడాయి. మరొక దగ్గర చూసేసరికల్లా ఆకాశం, ఇంకొక దగ్గర వాచరు, అలాగా పంచభూతాలని ఏర్పరిచేది. భావన అంటే ఇప్పుడు మనం బ్రహ్మము అంటేటప్పుడు మళ్ళీ బ్రహ్మకి అంత శక్తి ఉందంటారా? ఇచ్చాడు. అలాంటి దాంతో ఆయన సృష్టించాడు బ్రహ్మని. అంటే విగ్రహాదేవి లేకపోతే ఆ చైతన్యం నుంచి బ్రహ్మని కేవలం భావంతో ఉద్భవించిన తర్వాత ఆయన మళ్ళీ ఇదంతా ఆ చైతన్యమే బ్రహ్మరూపంలోకి వచ్చింది. బ్రహ్మలోంచి ఈ మొత్తం అంతా వచ్చింది ఆయన భావనతో. ఆయన ఒక్కసారి ఇలా భావన కూడా చూడగానే ఆకాశం ఏర్పడింది. అలాగే ఆ పంచభూతాలు ఏర్పడ్డాయి. అలాగే రకాల దేవతని కూడా త్రిపురాదేవి నుంచి అంటే ఆ చైతన్యం నుంచి ఏర్పడ్డాయి. అంటే బ్రహ్మ కంటే ముందు త్రిపురాదేవి మహాతత్వంగా ఉన్నట్టుగా ఇక్కడ బ్రహ్మ అని మనం కండిషన్ అవ్వద్దు. అలా అంటే అనంత చైతన్యమే ఆ రూపంలో వచ్చి
అందులోంచి అయింది ఒక రే వచ్చింది, రేలోంచి మిగతా రేస్ వచ్చాయి అనుకోండి. బ్రహ్మ అంటే మన అంటే ఒక వ్యక్తి అలా అలా చెప్పుకుంటాం, స్టోరీ చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం, మన స్టోరీ చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం. మరి సృష్టి ఉద్భవించింది అంటాం, మరి ఏదో మాట పలకాలి కాకుండా ఎలా అని చెప్తాం? అందుకే నేను అవునమ్మా, అలా అర్థమైంది. మాట్లాడతాం. అవునమ్మా. అంటే అక్కడ ఏంటంటే ఆ పరబ్రహ్మ తత్వంలోని సృష్టి అంతా భాషిల్లుతోంది, కానీ ఆ ముందు ఏ విధంగా ఏర్పడింది అంటూ అది చెప్పారన్నమాట. ఇలా ఏర్పడడానికి అందులోంచే వచ్చింది, ఆ పరబ్రహ్మ చైతన్యంలోంచే బ్రహ్మ అన్న రూపం ఏర్పడింది భావనతోటి. ఆ బ్రహ్మ భావనలోని ఇటు చూశాడు అటు చూశాడు, చూడడంలోనే అన్ని ఏర్పడిపోయాయి. అలా చెప్తారు. అర్థమైందమ్మా. ఓకే, తులసిరామ్ గారు. This creator first entertained the notion of light, and light came into being. ఇక్కడ నోషన్ అంటున్నారు అంటే ఏంటి? ఒక ఉద్దేశ్యంతో నోషన్ ఆఫ్ లైట్ అనగానే లైట్ అయిపోయింది. ఆ ఉద్దేశమే భావన వల్లే లైట్ ఏర్పడింది, భావన వల్లే నీరు ఏర్పడింది. పృథివీ ఆకాశ అంటే తేజో వాయు ఆకాశాలన్నీ కూడా ఆ సమస్తంగా భావనతోటి, ఒక నోషన్ అంటే ఒక ఐడియా తోటి ఏర్పడ్డాయి. In that light, he visualized his own cosmic body, and this came into being from the brilliant sun to the diverse objects that fill the space. మళ్ళీ అక్కడికి చదవాలంటే అందులో తన శరీరాన్ని కూడా ఆయన చూసాడు ఆ లైట్ లో. ఆ తర్వాత చదవండి. బాడీ From the bright brilliant sun to the diverse objects that fill the సూర్యుడి space. నుంచి మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అందులోంచే వచ్చాయి. ఆ స్పేస్ అంతా ఆక్యుపై చేశారు. అంటే అవన్నీ పేర్లుగా అంటే రూపనామాలతో వచ్చాయి. He contemplated the same light as an infinite sparks, and all these sparks became diverse beings. అదే లైట్ ని అనంతమైనటువంటి నిప్పు కణాలుగా ఆయన భావిస్తే ఆ నిప్పు కణాలన్నీ వివిధమైన జీవులుగా అయిపోయాయి. Surely it is the cosmic mind alone that has become this Brahma and all other beings. నిజంగా కూడా కాస్మిక్ మైండ్ వల్లే సమస్తము ఏర్పడి ఇతర జీవులు కూడా ఏర్పడతాయి. Whatever this Brahma created in the beginning is seen even today. బ్రహ్మ బిగినింగ్ లో ఏదైతే సృష్టించాడో అది ఇప్పటికీ మనకి దృశ్యంగానే కనిపిస్తుంది. After creating the universe by his own thought force, the creator rested in his own self in deep meditation. ఇవన్నీ చేసాక ఆయన డీప్ మెడిటేషన్ లో తన ఆత్మలో అంటే విస్తరించాడు, అంటే పూర్తిగా ధ్యానంలో. From there on, created beings acquired the character of the things with which they associated. అక్కడి నుంచి ఈ సృష్టించబడినటువంటి వస్తువులు అవి వేటితో ఉన్నాయో ఆ లక్షణాలని పొందాయి, అవి వేటితోటి కలిసి ఉన్నాయో ఆయా లక్షణాలని పొందాయి. By associating with the good, they became good, and those who associated with the worldly became worldly. అంటే మంచి వాటితోటి అసోసియేషన్ అయ్యి మంచివయ్యి, ప్రాపంచికమైన వాటితోటి అసోసియేట్ అయ్యి అంటే సాంగత్యంతో వరల్డ్లీ థింగ్స్ గా అయ్యాయి. Thus, one gets bound to this world appearance, and thus one is liberated to.
అది అంటే ఈ విధంగా ఈ వరల్డ్ అపియరెన్స్ కి బంధితులు అవుతున్నారు కొందరు, కొంతమంది అందులోంచి లిబరేట్ అవుతున్నారు. ఇక్కడ Vasishtha ఒక continue. పాయింట్ Mm. మనం ఇంకా జరుగుతున్న దాంట్లో ఈ బాండేజ్ కి మనమే వీటికి ఇవన్నీ ఉన్నాయి అని వాటితో బంధం కలుపుకుని పెట్టుకుంటున్నాం. కొంతమంది అవి కాదు, అవి అసలేమి కాదు, వీటితో ఏమీ లేదు అని తెలుసుకుని బంధం పెట్టుకోవట్లేదు. ఆ బంధం పెట్టుకోవడం బంధం పెట్టుకోకపోవడం మన మీదనే ఆధారపడింది. అది బంధం పెట్టుకొని వాళ్ళు లిబరేట్ అవుతారు, బంధం పెట్టుకున్న వాళ్ళు బంధితులు అవుతారు. బంధం అంటే ఏంటి, కావాలి, ఇది నాకు సంబంధం ఉంది, అదే అన్ని వాటిని సమస్తం అని పెట్టుకొని బంధం పెట్టుకోరు. అందుకని లిబరేషన్ కూడా మన చేతుల్లోనే ఉంది, బంధము మన చేతుల్లోనే ఉంది. మన చాయిస్ బట్టి మనం వెళ్తున్నాం. లిబరేట్ అవ్వాలని ఇష్టం ఉందా, బంధంలో ఉండాలని ఇష్టం ఉందా అంటే ఎక్కువ మందికి బంధంలో ఉండడమే ఇష్టం. ఎవరో ఎక్కడో కోర్టులో ఒకరికి లిబరేట్ అవ్వాలని ఇష్టం వస్తుంది, ఇంకా అయినా లేకపోయినా. ఇష్టం వచ్చిన వాళ్ళలో ఎన్నో కోట్లలో ఒక్కడికి వస్తుంది ఆ లిబరేట్ అయ్యే స్థితి. అందుకే నేచర్ చాలా పిచ్చినారిగా ఉంది మహాత్ములు ఇవ్వడంలో అన్నారు నారద భక్తి సూత్రాల్లో. నేచర్ ఇంకా పిచ్చినారిదనంట మహాత్ములు ఇవ్వడంలో. అంటే దాన్నే ఎన్నో కోట్లలో ఒకటి బాగా అవుతారు. అసలు ఒకరికి భగవత్ తపన మోక్ష తపన వస్తే అలాంటి మోక్ష తపన వచ్చిన ఎన్నో కోట్లలో ఒక్కడే పైకి వస్తాడు. Vasishtha continued. ఓకే. After the creation of the world appearance, the living beings that arose in the ocean of infinite consciousness, like waves and ripples, entered into the physical space. అంటే అప్పుడు ఈ ఈ లివింగ్ బీయింగ్స్ అన్నవి అంటే జీవులు అనేవి అందులో వచ్చాయి. అంటే ఎలా అయితే సముద్రంలోని కెరటాలు అంటే ఆ ఉన్న ఒకే దాంట్లో ఇవన్నీ వచ్చాయి. And when the elements like air, fire, water, and earth were evolved, they became involved in them. ఈ పంచభూతాలు కూడా అప్పుడు వచ్చాయి. Then the cycle of birth and death began to revolve. జనన మరణ చక్రం తిరగడం మొదలైంది. The jiva come down as it were. జీవుడు యాజ్ ఇట్ వర్ అంటే ఉన్నట్టుగానే బయటకి వస్తాడు. Riding the rays of the moon and enter into the plants and herbs. అంటే చంద్రకిరణాలలో వారి చేస్తూ ఆయన ఎంటర్డ్ into the plants and herbs. ఇలాంటి మూలికలు అలాంటి చిన్న చిన్న హెర్బ్స్ లోని మొక్కల్లోకి ఆయన ప్రవేశిస్తారు. They become the fruits as it were of those plants. ఆ ప్లాంట్స్ ఫ్రూట్స్ గా తయారవుతుంటాయి. Then they are ready to incarnate. లేదంటే బిజిరేస్ అప్పుడు అది ఒక వ్యక్తి రూపం దాల్చాలని సిద్ధంగా ఉంటాయి. The subtle notions, ideas, and mental conditioning are dormant even in the unborn being. ఇంకా ఉద్భవించలేనటువంటి వాటిలో కూడా ఈ సూక్ష్మతరమైనటువంటి ఇవన్నీ కూడా ఏంటేంటి సటిల్ నోషన్స్, ఇంకా Ideas and mental conditioning. మెంటల్ కండిషనింగ్ అని ఐడియాస్ అన్ని అవన్నీ కూడా అందులోని నిబిడీకృతంగా ఉంటాయి. At birth, the veil that covered them is removed. బట్ At birth, భర్త అది పుట్టేటప్పుడు వాటి మీద ఏ పొరలు ఉన్నాయో అవి తీయబడుతూ ఉంటాయి.
Some of these beings are born pure and enlightened. అంటే ఈ జీవులన్నీ కూడా పవిత్రంగాను పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళుగానే పుడతారు. Even in their own previous births, they had turned away from the lure of sensual pleasures. వాళ్ళు గత జన్మలో కూడా ఇంద్రియ నిగ్రహం అనేది సాధించేశారు, అంటే ఇంద్రియాల వైపు పరిగెత్తలేదు. But the nature of the others who are born merely to perpetuate the cycle of birth and death is a mixture of the pure and the impure and the dark. ఎవరైతే ఈ ఇందులో బర్త్ అండ్ డెత్ సైకిల్ లో ఉన్నారో వాళ్ళు ప్యూర్ అండ్ ఇంప్యూర్ స్వభావాన్ని కలిగి ఉంటారు. There are others whose nature is pure with just a slight impurity. ఇంకా ఇతరులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ప్యూర్ గానే ఉంటారు, వాళ్ళకి చాలా సూక్ష్మతరమైన చాలా తక్కువ ఇంప్యూరిటీ ఉంటుంది. They are devoted to the truth and are full of noble qualities. వాళ్ళేమో సత్యానికి అంకితం అయిపోయి ఎన్నో ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. Other people are enveloped by the darkness of ignorance and stupidity. They are like rocks and hills. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానంతో పూర్తిగా కవర్ అయిపోయి మూర్ఖత్వంతో కవర్ అయి ఉంటారు. They are like rocks and hills. వాళ్ళేమో పెద్ద రాళ్లలాగా పర్వతాలలాగా ఉంటారు. Those beings in whom purity is preponderant, with just a slight impurity, are even happy. Sorry, ever happy. ఎవరిలో అయితే ఆ పవిత్రత నిరంతరంగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. Enlightened and do not grieve nor despair. జ్ఞానం దేనికి చూపించరు, హర్షించరు. They are unselfish like trees. వీళ్ళందరూ కూడా వృక్షాలు ఎలా అయితే నిస్వార్థంగా ఉంటున్నాయో అలాంటి నిస్వార్థతని కలిగి ఉంటారు. And like them, they live to experience the fruition of past actions without committing new ones. అంటే ఈ విధంగా వాళ్ళు గత చర్యలన్నింటినీ ఫలితం పొందిస్తూ కొత్తమేమీ లేకుండా తీసుకుంటారు. అంటే ప్రారంభ కర్మని అనుభవించేసి ఆగామ కర్మ ఏమీ లేకుండా తీసుకుంటారు. They are desireless. వాళ్ళు ఏ కోరిక లేకుండా కోరికారహితంగా ఉంటారు. They are at peace within themselves and they do not abandon this peace even in the worst calamities. They are at peace. They are at peace within themselves. ఓహో, దే ఆర్ ఎట్ పీస్ అంటే వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు వాళ్ళలో వాళ్ళు. And they do not abandon this peace. వాళ్ళేమో ఈ పీస్ దూరం చేస్తారు. Even in the worst calamities. అతి భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళేమో ఆ శాంతిని కోల్పోకుండా ఉంటారు. They love all and look upon all with equal vision. వాళ్ళందరినీ ప్రేమిస్తారు, అందరినీ కూడా ప్రేమతో సమానమైన దృష్టితో చూస్తూ ఉంటారు. They do not drown in the ocean of sorrow. ఈ దుఃఖ సముద్రంలో వాళ్ళు మునిగిపోయి ఉండరు. By all means, one should avoid drowning in the ocean of sorrow and engage oneself in the enquiry
into the nature of the self. ఇన్ని విధాలుగా నువ్వు ఆత్మతత్వంలోనే విచారణతో అక్కడికి వెళ్ళి అక్కడే ఉంది అని చెప్తున్నాను. Who am I? How has this world illusion arisen? నేను ఎవరిని, ఈ ప్రపంచం ఉన్నది అన్న భ్రాంతి నాకు ఎలా వచ్చింది? One should thus abandon egoism in the body and attraction to the world. భక్తుడు అంటే లేదంటే జ్ఞాని ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా వదిలేసుకుని తర్వాత ఏంటంటే ఈగోయిజం ఇన్ ద బాడీ And attraction to the world. ప్రపంచానికి ఒక ఆకర్షణీయంగా ఉంటారు. Then one will realize that there is no division in space. అప్పుడు అందరికీ ఏం తెలుస్తుందంటే శూన్యంలో ఏమీ లేని దగ్గర భేదాలేం ఉండవు. అది ఆధారానికి అంటే అక్కడ ఏదీ లేదు. మళ్ళీ చదవండి. Then one will realize that there is no division in space. స్పేస్ అంటే ఖాళీ, ఆ స్పేస్ లో ఏమి డివిజనే లేదు, మనం పెట్టుకున్నదే కానీ. Whether or not a building stands in space. అది మనకి దగ్గర అంటే ఎలా అయినా సరే బిల్డింగ్ అనేది ఆ స్పేస్ లోనే ఉంది, నిలబడి ఉంది. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. సమయం ఉందా ఇంకా అయిపోయిందా? ఉంది మేడం. శ్లోకం చేయండి. ఏవ చిద్భువనా భోగే భూషణే వ్యోమ్ని భాస్కరే ధరావివర ఏవ చిద్భువనా భోగే భూషణే వ్యోమ్ని భాస్కరే ధరావివర కోశస్థే శైవ చిత్కీట కోదరి అనేసి ఉంది శ్లోకం. The same consciousness that shines in the sun also dwells as the little worm that crawls in a hole on this earth. మళ్ళా చదవను ఒకసారి మేడం. The same consciousness that shines in the sun సూర్యుల్లో ప్రకాశిస్తుందో also dwells in the little worm. అదే ఒక చిన్న పురుగులో కూడా అదే చైతన్యం అంటే శిథిలితాది పర్యంతము అంటారు. అంటే చిన్న శివంలో కూడా అదే కాన్షియస్నెస్ ఉంటుంది, అదే ప్రజ్ఞ. That crawls in a hole on this earth. ఒక చిన్న కన్నంలోకి పాకేటువంటి ఒక చిన్న క్రిమిలో కూడా సేమ్ దైవత్వం ఉంది. సూర్యుల్లో కూడా ఏ దైవత్వం ఉందో అదే దైవత్వం చిన్న క్రిమిలోనే ఉంది, అంతట్లోనే ఉంది. O Rama, one who is wise and who is capable of inquiring into the nature of truth should approach a good and learned person. ఫస్ట్ లో ఏంటంటే one who is wise ఎవరైతే జ్ఞానిలో and who is capable of inquiring into the nature of truth సత్య స్వభావంలోని విచారణ చేయగలిగి ఉండేవాళ్ళు should approach a good and learned person. అలాంటి వాళ్ళు ఒక జ్ఞాని మంచివాడు సమీక్షించి and study the scripture. వాళ్ళు సత్పురుషులను ఆశ్రయించి శాస్త్రాధ్యయనం చేయాలి. రెండు మొదటి నుంచి చెప్తున్నారు కదా, శాస్త్రాధ్యయనం సత్పురుషులని ఆశ్రయించడం రెండు చాలా అవసరం. కేవలం శాస్త్రాలు అధ్యయనం చేసినా చాలు. This teacher should be free from craving for pleasure and he should also have had direct experience of the truth. ఆయనకి ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా
డైరెక్ట్ గా అంటే పరోక్షం కాకుండా అపరోక్షానుభూతి ఉంటుంది. సత్యం పూర్తిగా అనుభవిస్తాడు. అది పరోక్షంగా అంటే డైరెక్ట్ గా ఉంటుంది. And with his help, one should study the scripture. ఆయన సహాయంతో ఎవరైనా శాస్త్రముని చదవాలి. And by the practice of the great yoga, one can reach the supreme state. అంటే యోగాభ్యాసంతో ఆయన ఉన్నత స్థాయిని పొందగలరు, చేరతారు. అంటే యోగాభ్యాసము, సత్పురుషుల సాంగత్యము, శాస్త్రము అధ్యయనము, వీటన్నిటి వల్ల ఆయన ఆ సుప్రీం ఉన్నతమైనటువంటి పరమోన్నత స్థితి పొందుతుంటారు. It is by emulating the example of the holy ones that one makes progress towards the supreme state. అంటే సత్పురుషుల సాంగత్యం వల్ల వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు. Rama, only a person who is intelligent like you, who is good nurtured, who is good natured and equal visioned like you, మంచి స్వభావం కలిగి ఉండి సమస్వభావం కలిగి ఉండి నీలాగే రామా, నీలాగే నువ్వు మంచివాడివి, మంచి స్వభావం కలిగి సమభావం కలిగి, and who sees only what is good, sees, ఎవరైతే ఏది మంచో అదే అతను అనుభవిస్తూ ఉంటాడు. హూ ఫీల్, అది ఏది అనుభవించినా అది బాగుందని అనుభవిస్తాడు. is entitled to the vision of wisdom. ఆయన జ్ఞాన దృష్టిని పొందడానికి అర్హత అవుతుంది. Which I have described here. ఇక్కడ ఇవన్నీ వివరించాలి. Rama, you are already a liberated being. Live like one. ఇప్పటికే ముక్తి పొందేవు రామా, నువ్వు అలాగే జీవించు. That is the end of the Sthiti Prakarana Yogam, madam. స్థితి ప్రకారం యోగం అయింది. ఇంకా ఒక 7 minutes ఉంది. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తారా లేదా నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తాను కానీ ఎవరైనా అర్థం ఎక్కడ అవ్వలే. వసంతలత ఏదో నిన్న అడుగుతానన్నా, అది మన అడగడానికి సమయం లేకపోయింది, అదే చెప్తున్నాను. వసంతలత అడుగుతావా? ఒక్క నిమిషం. హలో ఇప్పుడే అన్మ్యూట్ చేశాను. అదే నిన్న ఐడియాస్ అనేవి ఉండకూడదు, వదిలిపెట్టేయాలి, మనస్సుని పూర్తిగా ఖాళీ చేసుకొని ఉంచుకోవాలి అని నిన్న చెప్పారు కదా. ఆ ఐడియా అంటే ఏ సెన్స్ లో ఐడియాస్ అనేవి ఉండకూడదు అని? ఎందుకంటే ఐడియా లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఏ వృద్ధి సాధించలేదు కదా. మనుషులందరూ ఈ ఇన్వెన్షన్స్ అవు, ఏమవు, ఆర్ట్ అవు, లేకపోతే అన్ని రకాలైనటువంటి వృద్ధి అంతా ఏది ప్రోగ్రెస్ అంతా నడిచేది మనస్సులో ఒక ఐడియా పడితేనే కదా దాన్ని మెటీరియలైజ్ అవుతుంది. నువ్వు అడిగేటప్పుడు ఐడియా ఎందుకు ఉండకూడదు అది కదా ప్రపంచం. నువ్వు సరిగ్గా వినలేదు. ప్రాపంచిక విషయాలకి ఐడియాలు, ఆలోచనలు అవసరమే. ప్రాపంచికంగా ఇది ఒక చెట్టు, ఇది ఒక వస్తువు, ఈ వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళాలి, ఇవన్నిటికీ థాట్ అవసరమే. ఎక్కడ థాట్ అక్కర్లేదన్నాము? ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానానికి, రియాలిటీ, సత్యం తెలుసుకోవడానికి. ఏమిటా సత్యం? ఇదంతా బ్రహ్మ స్వరూపం అనే సత్యాన్ని అవగాహనకి థాట్ అన్నది పనికిరాని పనిముట్టు. నిన్న నువ్వు పూర్తిగా వినలేదు.
దాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పరిమితమైనటువంటి పనిముట్టు. అది గతానికి చెందింది. థాట్ ఎప్పుడు గతానికి చెందిందే, అందుకని ఓల్డ్. అది న్యూ అండ్ సృజనాత్మకంగా ఎవర్ ఫ్రెష్ గా ఉన్న దాన్ని కనిపించలేదు. అంటే ఒక స్కేల్ తీసుకునేది ఒక సముద్రాన్ని కొలవడం ఎంత అసాధ్యమో, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఆలోచనతో అనంతత్వాన్ని తెలుసుకోవడం అంత హాస్యాస్పదం. ఆలోచన చాలా పరిమితమైనది. ఆలోచన ప్రాపంచిక వ్యవహారాలకు అవసరమే. ప్రాపంచికంగా టెక్నాలజికల్ గా ఏదైనా నువ్వు చదవాలన్నా, ఏదైనా ఒక డిగ్రీ పొందాలన్నా ఆలోచన అవసరం. నువ్వు జాగ్రత్త. నిన్న కూడా నేను చాలా సేపు చెప్పాను, ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ ఆలోచన అవసరమే. అందుకే మనుషులు ఏం చేస్తారు, ఆ అనంతత్వాన్ని కూడా ఆలోచనతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఆలోచనకు అతీతం, మనస్సుకు అతీతం, వాక్కుకు అతీతం. దాన్ని మనస్సుతో ఎలా పట్టుకోగలరు? పట్టుకోవడానికి అలవాటు అయిపోయారు గనక ప్రతిదీ దాన్ని కూడా అలాగే పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అంతకాలం అయితే ఆలోచన ఉంటుందో సత్యహంతకి అన్నారు మనస్సుని. అది ఆ సత్యాన్ని అవగాహన చెయ్యకుండా అడ్డేదన్నమాట. అందుకని మైండ్ తో అవాంగ్ మానస గోచరం అని దాని యొక్క వర్ణంలోనే ఉంది. అది మనస్సుకి అగోచరమైనది. అగోచరం మనస్సుకైన దాన్ని మనస్సుతో పట్టుకోవడం ఏమిటి? మనం అలవాటు అయితే ఏమంటే అక్కడ అది పనికొస్తుందా వివరణ? ఇప్పుడు చెప్పు, ఏదో అంటున్నావు. అదే అదే ఆ ఐడియా అనేది ఏ సెన్స్ లో మనం యూజ్ చేస్తున్నాము అని ఆ క్వశ్చన్ అన్నమాట. అది ఆత్మ ఆత్మజ్ఞానం. రియాలిటీ అంటే పరబ్రహ్మతత్వం, అదొక్కటే రియాలిటీ. ఉన్నది ఒకటే ఒకటి. అది ఏంటి అంటే ఆ పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉన్నది. ఆ రియాలిటీని తెలుసుకోవడానికి ఆలోచన పనికిరాని పనిముట్టు. ప్రాపంచిక వ్యవహారానికి అవసరమైనటువంటి ఈ ఆలోచన, ఈ మనస్సు సత్యాన్ని తెలుసుకునేదానికి పనికిరాని పనిముట్టు. అది ఎందుకు పనికిరాదు అంటే పరిమితమైనది. ఆలోచనల వల్లనే సత్యం అన్నది మనకి కప్పబడిపోతుంది, కనబడకుండా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నవి, అర్థం చేసుకుంటున్నవి, చదువుతున్నవి ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాల కిందే లెక్క వస్తాయంటావా? అజ్ఞానం కిందే. ఎందుకంటే అజ్ఞానాన్ని అజ్ఞానంతో, ఇది కూడా ఒక శాస్త్రజ్ఞానం కూడా ఒక రకమైన అజ్ఞానం. ఎందుకంటే అసలు ఉన్నది ఒకే ఒకటి సత్యం, ఆ పరబ్రహ్మ తత్వం. అది దాన్ని మాటలతో వర్ణించలేము. మనం మాటలతో వర్ణించేది ఏది కూడా అది కాదు. దాన్ని వరకు వెళ్ళేవే గాని అది కాదుగా. దాన్ని వర్ణించడానికి చేసే ప్రయత్నం అంతా దాన్ని మరుగుజ్జు చేసినట్టు అన్నారు బ్లవెట్స్కి. అంటే దాని రూపం మార్చేసాం, దాన్ని డిమినైజ్ చేసేసాం. అందుకని మాటకి అతీతమైనది, వర్ణనకు అతీతమైనది, మనస్సుకు అతీతమైన దాన్ని ఎలా వర్ణిస్తాం? కానీ వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అందరూ. అది వేరు, కానీ అది ఎగ్జాక్ట్ కాదే. వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అంటారు విష్ణుమూర్తి గారు. ఎందుకని మనం యూజ్ చేసే వర్డ్ ఏది కాదు అక్కడ. వర్డ్ తోటి అది మనం పరబ్రహ్మం అన్నది ఏదో పెడుతున్నాం. ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. ఎందుకంటే మనకి కొంత మనం అంటే కొంచెమైనా సరే అది వెళ్ళాలన్న ప్రయత్నం వల్ల ఇవన్నీ చేస్తున్నాం. బట్ ది వర్డ్స్ ఆర్ నాట్ ద థింగ్. ఈ పదాలేం కాదు, అది వీటన్నిటికీ అతీతమైనది. అందుకేనా మనిషి అలాగా అంటే సైలెంట్ గా ఉండి ఏమీ ఆలోచించకుండా మనస్సుని పూర్తిగా శూన్యం చేసేసుకొని సమాధి అవస్థలోకి వెళ్ళడం అనేది అంటే అప్పుడు మాత్రమే ఆ పరబ్రహ్మతత్వం లేకపోతే ఆ చైతన్య స్థితి అది తనకి మామూలుగా మాటల్లో కనబడుతుంది. అది మాట్లాడదాం, అది కనబడుతుంది కూడా కాదు, ఆయన ఆ స్థితి అవుతాడు. ఎందుకంటే ఈ అడ్డు ఎప్పుడైతే పోయిందో శుద్ధ చైతన్యం వచ్చేస్తుంది, శుద్ధ మనస్సులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆ మనస్సు అంతా కూడా ఇప్పుడు మనస్సు అని తీసేయడమే అనేది, అంటే మనం వ్యవహారికంగా నేను అనేదంతా మనస్సుతోటే ఏర్పడింది. ఆ నేనన్నది డిజాల్వ్ అయిపోవాలి. నేనన్నది డిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆలోచన అన్నది లేకుండా ఎలాగ మనస్సుని
కంప్లీట్ గా నువ్వు నేను ఎప్పుడైతే డిజాల్వ్ చేసావో అక్కడ ఆలోచన డిజాల్వ్ అయిపోయింది. ఆ నేను అన్నది ఆలోచనతోటి ఏర్పడింది. కొన్ని విషయాలు ఎలా అని అడగొద్దు అంటారు, ఎందుకంటే చింగిడివే. అది ఇప్పుడు నాకు అంటే అది ప్రాపంచిక విషయాలకే ఆలోచన అనేది పనికొస్తుంది. అది అంటే చాలా సార్లు అనడం విన్నాను, కానీ అంత క్లారిటీ అనిపించలేదు. నిన్న మళ్ళీ ఐడియేషన్ గురించి వచ్చినప్పుడు బహుశా నేను ఈ పాయింట్ మిస్ అయిపోయి ఉంటానేమో. అంటే ఇది ఇంతకు ముందు కూడా విన్నాను నేను, జ్ఞానానికి ఆలోచన పనికిరాదు, మనస్సు పనికిరాదు అని విన్నాను. అయితే నాకు మళ్ళీ నిన్న ఎందుకో అలాగా డౌట్ వచ్చింది. ఆలోచన అనేదే లేకపోతే ఈ పురోభివృద్ధి ఎలా నడుస్తుంది? కంప్లీట్ గా మనస్సుని బ్లాంక్ చేసేసుకుంటే మనం ఇప్పుడు ప్రయత్నాలు కూడా ఏమీ లేకుండా ఉంటే ఎలాగా అని అది వచ్చింది. ఎందుకు లేవు? ఏ పురోభివృద్ధి కూడా అజ్ఞాన పురోభివృద్ధి. ఇదంతా సో కాల్డ్ పురోభివృద్ధి అంతా కూడా దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఇల్యూషన్. అది మనం అది ఈ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది. అది దిస్ ఇస్ ఆల్ ఇల్యూజరీ పురోభివృద్ధి, భ్రాంతియుతమైన పురోభివృద్ధి. అసలు పురోభివృద్ధి అనేది దట్ రియాలిటీ ఓన్లీ, నో అదర్ థింగ్. రిపీటెడ్ గా చెప్తున్నారు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఒక్కటే ఉంది, నో సెకండ్. అద్వితీయం, ద్వితీయం అన్నది లేనే లేదు. ఏకమేవ, ఒకటే ఉంది, మరొకటి లేనే లేదు. అది మనకి స్టాండ్ పాయింట్ గా తీసుకోవాలి. when there is no other thing, only one thing is there. Whenever we are saying the other, that is a bhranti. అదే మనకి త్రిపురారహస్యంలో రిపీట్ చెప్పారు, ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒకటి. దట్ ఈస్ వాట్ శంకరాచార్య said, that is what advaitam. No advaitam, no two, only one. మేడం నాకు క్వశ్చన్ ఉంది, నేను అడగనా? అడగండి. అడగండి. ఎట్లాగైతే మనం see what we will do after suppressing this mental thinking. ఇప్పుడు with mind we do the things which are very different, very innovative, and all those things are there. Without mind, whatever innovative, ఒక రకంగా they are all illusory. Okay. అది ఇప్పుడు సారీ మేడం, మీ వాయిస్ క్లియర్ గా లేదు. దట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇస్ ఇల్యూజరీ. yes, వినపడదా? ఇంకా క్లియర్. హలో, లేదు లేదు, క్లియర్ గా లేదు మేడం. అయితే బ్లూటూత్ ఆపేస్తాను. ఇప్పుడు మీకు వినపడుతోందా? ఇప్పుడు వినపడుతుంది మేడం. ఇప్పుడు వినపడిందా? ఇప్పుడు వినపడు, ఇది క్లారిటీగా ఉంది ఈ వాయిస్. అంటే ఫోన్ క్లియర్ గా ఉంది. మనకి ఏదైతే కనిపిస్తున్నదో అదంతా ఇల్యూషనే. దట్ విచ్ ఇస్ అపియరింగ్ ఇస్ నథింగ్ బట్ భ్రాంతి. సో మనం సో కాల్డ్ నాలెడ్జ్, ఇన్వెన్షన్ అండ్ ఆల్ దే ఆర్ ఆల్ అక్కరింగ్ ఇన్ ద నాన్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే పరబ్రహ్మ స్వరూపం, నాన్ సెల్ఫ్ అంటే దాంట్లో జరుగుతుంది. మళ్ళీ వాయిస్ బ్రేక్ అయిందా? ఇప్పుడు బాగుంది, చెప్పండి. ఇవన్నీ నాన్ సెల్ఫ్ లోనే జరుగుతున్నాయి. అంటే ఉన్నది ఒక్కటే, పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉంది. అక్కడ మీరు అడిగిన ప్రశ్న ఉంది, మైండ్ డోంట్ వర్క్. కృష్ణమూర్తి గారిని అడుగుతారు, అక్కడ ఏమిటి పని చేస్తుంది? వాట్ విల్ వర్క్ అంటే ద సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్. ప్రజ్ఞాస్థితి, సుప్రీం ఇంటెలిజెన్స్ లో బ్యాక్ హ్యాపీనెస్ అంటే బ్రేక్ అవుతుంది. అటువంటి సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. మైండ్ డోంట్ వర్క్. అంటే what it will do with the supreme intelligence? How we can perceive that supreme intelligence? When the mind is not working, mind అనేది ఏమో డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, then also the person works.
విత్ సుప్రీం ఇంటెలిజెన్స్. ది మైండ్ హ్యాస్ చాయిస్, గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. సారో అలాంటివన్నీ లేకుండా ఉంటుంది సుప్రీం ఇంటెలిజెన్స్. But how do we perceive that? బై ద ఆప్షన్స్. ఇప్పుడు నాకు లైట్ ఎలా దొరుకుతుందండి అంటే, మీరు డార్క్నెస్ పోతే ఉన్నదే లైట్ కదండి. అది మళ్ళీ అక్కడ ఒక స్వభావం అది. వెన్ యూ పర్సీవ్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ దట్ సుప్రీం ఇంటెలిజెన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. దట్ విల్ వర్క్ దెన్. అంటే Let me think about it. యూ కెనాట్ థింక్. అది మీరు ఏంటంటే ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే అది దాని వర్ణనలో ఏం చెప్తున్నారండి, అవాంగ్మానస గోచరమైనది అని వర్ణిస్తున్నారు. దేన్ని? పరబ్రహ్మ స్వరూపాన్ని. అంటే నాట్ బి డిస్క్రైబ్ అండ్ ఇట్ కెనాట్ బి థాట్ విత్ ద మైండ్. మనస్సుతో పట్టుకోలేదు. మనస్సుతో పట్టుకోలేకపోయినంత మాత్రంలో లేదా అంటే మన అందరికీ మనస్సు ఒకటే అలవాటు, ఇంకేది రాదు. మనకి రానంత మాత్రంలో అది అక్కడ లేదని కాదుగా. ఏమంటారు? అది కరెక్టే. కాకపోతే until unless I experience, I cannot able to say that it is there, right? That is why we must have faith in Shastras and the enlightened people. అందుకే విశ్వాసం చాలా అవసరమని హేమచూడ ఉపాఖ్యానంలో హేమలేఖ చెప్తుంది. చెప్పిన మాటల మీద, ఎందుకంటే ఇంద్రియాతీతమైనది ఉంది అన్న విషయం మొట్టమొదటి మనకి ఎలా తెలిసిపోతుందండి, అది విశ్వాసంతోనే ప్రొసీడ్ అవుతే దట్ రియలైజేషన్ విల్ అక్కర్. ఫస్ట్ స్టేజ్ లో నాకు తెలుసుకోలేదు నేను నమ్మనంటే ఎలాగా? యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ఫెయిత్. దెన్ ఆఫ్టర్ ప్రొసీడింగ్ we realize it. Okay. But until that, a strong faith అన్నది చాలా అవసరం. Okay. దానివల్లే కదా సత్సాంగత్యం అంటున్నారు. అదేం చిన్న విషయం కాదు. సత్సాంగత్యం అన్నది అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటుంది. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద మైండ్. అండ్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచము అది జగత్ అనేది ఓన్లీ భాషిల్లుతోంది. ఆ జగత్తే మన అంతా ఆక్యుపై చేసేసింది. అండ్ దాట్ ఈజ్ ఓన్లీ విత్ ద మైండ్. జగత్తు మనసున్నంతసేపు నేనున్నాను, జగత్తుంది. మనస్సు లేకపోతే నేను లేను, జగత్తు లేదు. సో రియాలిటీని కవర్ చేసేది మైండ్, థాట్ ఆర్ నోషన్స్. అందుకే నిన్న మీకు చెప్పాను కదండి, ఐడియేషన్ అన్న పాయింట్ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాను కదా. ఐడియేషన్ మీన్స్ ది ఐడియా అండ్ ద నోషన్స్ అండ్ ద థాట్. ఇవన్నీ కూడా మనని రియాలిటీ నుంచి దూరం చేస్తున్నాయి, రియాలిటీని తెలుసుకోకుండా చేస్తున్నాయి. సో ఈ ప్రపంచంలో ఉపయోగించే ఈ మనస్సు ఆ రియాలిటీ దగ్గరకు వచ్చేసరికల్లా ఇట్స్ యూజ్లెస్ ఇన్స్ట్రుమెంట్, ఉపయోగం లేని పనిముట్టిది. దాన్ని మనం నిర్దాక్షిణ్యంగా తీసి పారేయాలి. మనస్సుని తీసి పారేసేయమంటే అక్కడ నేను ఈ బిల్ట్ ఆఫ్ థాట్ తోటే నేను తయారయ్యాను. ఐ యామ్ కాన్షియస్నెస్ ఇస్ మేడ్ ఆఫ్ థాట్ అండ్ మైండ్. నోషన్ ఇస్ ఎ నోషన్ ఓన్లీ. ఐ యామ్ అన్నది ఒక నోషన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, దెర్ ఇస్ నో ఐ. ఎంక్వైరీలో ఏమి తెలుస్తుందంటే దట్ ఐ ఈజ్ నాట్ దేర్. అందుకే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఇదొక డ్రామా. ఏది లేదో దానికోసమే సర్వస్వం అర్పించేసుకుంటాం జీవితం అంతా. దాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. అండ్ ఇగ్నోర్ ద రియాలిటీ. రియాలిటీనేమో పక్కన పెట్టేస్తున్నాం. ఏదైతే అన్నిటికీ మూలమో, దేనివల్ల అయితే జగత్తు నిలిచిందో, ఎవ్వనికే జనించి జగం ఎవ్వని ఎందు అంటే అది ఆ పద్యం ఉంది కదండి, అంతా అది అతనిలోనే ఉంది. అతన్ని నెగ్లెక్ట్ చేస్తాం మనం, జగత్తునే పట్టుకుంటాం. దట్ ఈస్ ద ఫన్ అండ్ దట్ ఇస్ ద డ్రామా. అండ్ ఐ ఆమ్ నాట్ దేర్. అండ్ దట్ ఐ అన్నదానికే జీవితం, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ విల్ డెడికేట్. అండ్ దిస్ ఐ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్, ఇట్స్ ఓన్లీ విత్ ద థాట్. ఆలోచన ఉన్నంతసేపు నేను. అందుకే కృష్ణమూర్తి గారు ఏమంటారు, గో బియాండ్ ఐ.
Go beyond I means go beyond thought. If you go beyond thought, there is no I. Heart is making this I. ఏమంటారు అర్థమవుతుందా? Yeah. మనం ఎంక్వైరీ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ ద థాట్. ఆ ఇమేజ్ అనే దాన్ని నేను 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 ఇలాంటి లక్షణాలు అలాంటి లక్షణాలు. దిస్ ఇమేజ్ ఈజ్ ప్రివెంటింగ్ ఫ్రమ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇమేజ్ మేకింగ్ వల్లే మనం సెల్ఫ్ రియలైజేషన్ అనేది పొందకుండా ఉన్నాం. Because of this I, self-centered activities are starting, and self-centered activities are preventing us. ఆ స్వార్థ కర్మలు అన్నీ భగవత్ సాక్షాత్కారాన్ని పొందకుండా అడ్డుతాయి. సో సెల్ఫ్ డిసీట్, ఆత్మవంచన, ఇమేజ్ మేకింగ్, ఎప్పుడు నేను నా అంటూ దానికి ఇమేజ్, ఊహాత్మక చిత్రంలో ఎన్నో గుణగణాలు పెంచుకుంటాం, మనసులో ఉన్నాయని భావిస్తాం అవసరం లేకపోయినా. We have an image of others, and the image is loving image, and there is no love. అందుకే ఈ ప్రపంచ వ్యవహారాల్లో ప్రేమ రహితంగానే ఉంటుంది. అన్ని సోషల్ ఎటికెట్సే, వెనకాల ప్రేమ లేదు. అందుకే బోర్, వీ నెవర్ గెట్ ఇంట్రెస్టెడ్. మనకు అందులో ఆనందం ఉండదు. ఈ జగన్ ఇది నాటకాలే ఆడతాం. దేర్ ఇస్ నో లవ్. ద ఒరిజినల్ నేచర్ మన సహజంగా ఉన్నాం అనుకోండి, బై బ్రేకింగ్ దిస్ ఇమేజ్, then the real love will be there. The compassion will be there. It is the internal nature. That is our real nature. ఎందుకంటే మన నేచర్ లో మనం ఉండటమే, అది కూడా మనకు చాలా మందికి తెలియకుండానే జీవితాలు గడిపింది. అందుకే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ నెక్స్ట్ బర్త్. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బర్త్స్ ఎందుకు అంటే టు రిమూవ్ దిస్ ఇగ్నోరెన్స్. అంతే కదండి. ఇప్పుడు థాట్ అన్నది అంత, అందుకే సత్యహంతకి అంటారు, మనస్సుని సత్యహంతకి. మనకి ఎలా అయిపోయిందంటే దట్ విచ్ వీఆర్ సీయింగ్ విత్ ద ఐస్ ఈజ్ రియల్, అండ్ దట్ విచ్ వీఆర్ నాట్ సీయింగ్, ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్రియల్ అన్న స్థితిలో. అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తాం, తమ సోమ జ్యోతిర్గమయ, అంటే ఈ చీకటిలోంచి వెలుగులోకి నన్ను తీసుకెళ్ళు అని అడుగుతున్నాం. ఏమిటా చీకటి? ఏది అసత్యమో అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్యంలోకి తీసుకెళ్ళి. అసత్తు ప్రపంచం అనే అపియరెన్స్ అనే దాంట్లో నేను బతుకుతున్నా, ఇది అసత్తు. దీంట్లోంచి సత్యం, అధిష్టానంగా అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వమే సత్యం. ఈ అసత్యంలోంచి సత్యానికి తీసుకెళ్ళి అంటున్నాం. ఈ నేను నా శరీరం అన్నది పూర్తి అసత్యం. క్లారిటీ వచ్చిందండి. అందుకని ఆ థాట్ ఎంత పెద్ద డ్రామాలాడి మనం ఎలా ముంచేస్తుందో మనం తెలుసుకుంటే వీ ఆల్సో, మనం కూడా థాట్ లెస్ గా ఉంటాం. ఇక్కడ ఏం చెప్పారంటే, అది మనకి కొన్ని చోట్ల వచ్చింది, మీరు గమనించింది ఏంటంటే, ఈ పర్సెప్షన్ టైం ఉండక్కర్లేదు. థాట్ అది తెలియగానే ద వెరీ పర్సెప్షన్ ఇది యాక్షన్, అంటే అర్థం అవుతే చాలు, దట్ ఇస్ ఇనఫ్, అది వెంటనే యాక్షన్ లోకి వస్తుంది. అంటే ఏదైనా అంతే కదా, పర్సెప్షన్ ని అడ్డేది ఏమిటి అంటే థాట్ అండ్ ద నోషన్స్. అవి మనని పర్సెప్షన్ లోంచి అడ్డుతున్నాయి. దట్ వీ హ్యావ్ టు రియలైజ్. అందుకే నేను త్రిపుర రహస్యాన్ని ఎందుకు ఎప్రిషియేట్ చేశానంటే, అక్కడ చాలా వన్ పాయింటెడ్ గా చూపెట్టారు అనమాట. అదే ఒక పాయింట్ పట్టుకుని వెరీ క్లియర్లీ అండ్ ఫార్వర్డ్లీ ఆ నేచర్ ని మనకి బోధపరిచారు. అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్ అండ్ దట్ అన్రియాలిటీ ఆఫ్ ది ఐ అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. అందువల్ల ఆ గ్రౌండ్ ఎప్పుడైతే వస్తుందో, ఎవరు ఎలా వర్ణించినా దట్ గ్రౌండ్ ఇస్ క్లియర్. అప్పుడు ఏదైనా క్లియర్ గానే ఉంటుంది. ఎందుకని మన ఏది, అందుకే నేను చాలా సార్లు త్రిపుర రహస్యం చెప్పినప్పుడల్లా దిస్ ఇస్ ఎ ఫన్నీ డ్రామా, ఎందుకంటే మన దగ్గరే ఇందులోంచి బయటపడే ఉపాయం ఉంది, కానీ మనమే బంధించి కూర్చుంటున్నాం.
ఎంత హాస్యాస్పదంగా ఇంత పెద్ద డ్రామాని ఎవరైనా క్రియేట్ చేయగలరా? అంతా మన దగ్గరే ఉపాయాలు పెట్టిస్తాడు ఆయన. మళ్ళీ మనం అందులోంచి బయటపడలేకపోతున్నాం. బయటపడే ఉపాయం మన దగ్గరే ఉంది, బంధించుకునే ఉపాయం మన దగ్గర బంధించుకొని ఉన్నాం. బట్ మనం ఎలా బయటపడాలో మనం ఇంకొక్కడెక్కడో వెతుకుతాం. మన దగ్గర ఓషన్ ఆఫ్ లవ్ అండ్ థింగ్స్ ఉంది, అంటే శాంతి ప్రేమ మన దగ్గర ఉన్నాయి. మనం శాంతి ప్రేమ ఒక వెంట్రుక వాసంత శాంతి కోసం చంద్రమండలానికైనా పరిగెడుతున్నాం. మన దగ్గర సముద్రం అంత ఉంది, మనమే ప్రేమ స్వరూపంలో ఉన్నాం. అండ్ దిస్ ఇస్ ద ఫనీ థింగ్, బికాస్ వీ నెవర్ లుక్ ఇన్సైడ్. మన లోపలికి చూసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు, లుక్ ఓన్లీ అవుట్ సైడ్. దానివల్ల మనం ఈ రియాలిటీలోకి ఎప్పుడు కూడా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అందుకే చూడండి, వరల్డ్ అపియరెన్స్ అని మాట్లాడుతున్నారు, కానీ దాట్ విచ్ ఇస్ క్రియేటెడ్ అని ఎక్కడ మాట్లాడటం లేదు. ఇది దృశ్యంగా ఉంది, అసలు ఇది వరల్డ్ లేనే లేదు. లేనిది ఉంది అని నాకు కనిపిస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ద ఇంద్రియా. అందుకే ఈ పాయింట్ నేను ఒకసారి మళ్ళీ చెప్పాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇంద్రియాల వల్లే జగత్తు ఉందని కనిపిస్తుంది. మనస్సు దానికి తోడై, కానీ ఆ మనస్సు కూడా అసలు లేదు, అది కూడా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కాదు. సో ఈ ఇంద్రియాలన్నీ పనిచేయకుండా ఉంటే తెలిసిన వరల్డ్. అయితే ఆ చైతన్యంలో అవ్యక్తంగా ఉన్న దీనికో స్వభావం ఉంది, స్థిరంగా ఉండేటట్టు కనబడే స్వభావం. తర్వాత నిద్ర పోకముందు ఉంది, నిద్ర లేచాక ఉంది, కనుక ఇది శాశ్వతంగా ఉంది అనుకుంటాం. బట్ ఇదేమీ శాశ్వతం కాదు. అది మనం బాగా చర్చించుకోవాల్సిన విషయం. వరల్డ్ ఎలా శాశ్వతం కాదు, బాడీ ఎలాంటిది, కనబడేదేవి నాకంటే భిన్నంగా ఉన్నది బాడీ. సో ఇట్ ఈజ్ ఆల్సో జగత్తులో ఒక పార్ట్. జగత్తుకి ఎలాగైతే అది డిజాల్వ్ అయిపోతుందో దిస్ ఆల్సో ఇది. సో ఇదంతా ఎంత పెద్ద గొప్ప డ్రామా అన్నమాట. ఇట్స్ డ్రీమ్, లాంగ్ డ్రీమ్ అంటున్నాం. ఎలా అయితే డ్రీమ్ ఉన్నంతసేపు డ్రీమ్ రైట్ అనిపిస్తుందో, ఇప్పుడు మనం ఉన్నంతసేపు రైట్ గానే అనిపిస్తుంది. బట్ లేటర్ ఆన్ రియలైజ్ దట్ దే ఆర్ నాట్ దేర్. అందుకే జ్ఞానం వచ్చిన వ్యక్తికి జగత్తంతా కూడా ఆత్మ చైతన్య రూపంగానే చూస్తాడు, జ్ఞాన దృష్టిలో. అంటే వాళ్ళ కళ్ళకి అలా కనబడదు, జ్ఞానంతో కనిపిస్తుంది. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది అసలు, అందుకే మనం ఇవన్నీ చదువుతున్నాం. సో దట్ మన పర్సెప్షన్ మారాలి. హలో, నమస్తే మేడం. నమస్తే. ఇవాళ నాకు వచ్చిందండి, నెట్ వచ్చింది, మొత్తం ఇవాళ విన్నానండి. చాలా క్లారిటీగా ఉంది. హలో, మీ పేరు? అదే నేనేనండి, అప్రంజి. అపరంజి గారు, మీ పేరు వేరేగా ఉంది. ఓకే ఓకే ఓకే. కొంచెం స్లోగా మాట్లాడుతున్నా మేడం. యాక్షన్ రియాక్షన్ లేకుండా అయిపోయింది, పదే 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 వినడం వల్ల. బాగుంది మేడం. అంటే ఒక రకంగా ఏంటంటే వినడం వల్ల మనలో ఒక అంతరంగికమైన డీప్ రూటెడ్ చేంజ్ ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇంత జ్ఞానంలో బతుకుతున్నాము అనే విషయం మన హృదయంలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. అండ్ ఫస్ట్ రియాక్షన్ పాయింట్, ఏదైనా చూస్తే రియాక్ట్ అవ్వక్కర్ లేకుండా ఫస్ట్ సైలెంట్ గా ఉంది, యాక్షన్ లేకుండా ఉండిపోయింది ఫస్ట్. ఏదైనా ఒకటే. హోమచూడ ఉపాఖ్యానం అనేది త్రిపుర రహస్యం అస్తమానం ఎందుకు మంచిగా చేస్తున్నానంటే, అక్కడ క్లియర్ గా ఈ ప్రపంచ వస్తువులన్నీ దోషభూయిష్టంగా ఉన్నాయి అని వాటి మీద ఉన్న రాగాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం ఇచ్చారు. బికాస్ ప్రతిదీ దోషమే అని మీకు ఎక్కడా లేదు సుఖం, అంతా కూడా మనం ఆపాదిస్తులేనో అనేది. అందుకని అలాంటి లేని దానికోసం ఎందుకు తాపత్రయపడాలి అని మన ఆత్మసుఖాన్ని అందులో పెట్టి ఉందని భ్రాంతి చెందుతున్నాం అని ఇలాంటివన్నీ క్లియర్ చేసుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే అది ఉన్నదంతా నాలోనే, బయట ఎక్కడ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ వెతుకుతున్నామంటే దెర్ ఇస్ ఇగ్నరెన్స్.
అయితే హ్యాబిచువల్ థింగ్స్ ని మనం ఎప్పుడైతే మా హ్యాబిట్ అయిపోయింది, అక్కడ పాము ఉంది అన్న భావన, ఆ హ్యాబిట్ ని ఎలా తక్కువ పాము కాడని కానీ ఎలా ఇన్నాళ్ళ హ్యాబిట్ తక్కువ అనిపోతుంది. ద వెరీ అండర్ రియలైజేషన్ ఈజ్ యాక్షన్. అర్థం అయిపోయిందంటేనే మన యాక్షన్ లో తేడా వచ్చింది. అలాగే ఇదేనా అంతే. ఓకే, ఇంకెవరైనా డౌట్? ఓకే, అయితే అందరం ఇంకెవరికైనా సందేహం ఉంటే అడగండి. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ థింగ్. మనం అష్టావగ్రహీత చదివాము, త్రిపుర రహస్యం చదివాము, భగవద్గీత చదివాము. మరి మనం అంటే ఇప్పుడు చదవకపోయినా భగవద్గీత చదువుతున్నాం కదా. ఎన్ని చదివినా కూడా నాకేమో అదేలా ఉన్నారంటే చాలా హాస్యాస్పదమైన విషయం కనుక మనం దీన్ని మననం బాగా చేయాలి. అయితే మననంతో పాటుగా సాంగత్యం కూడా అత్యంత తెలుసుకోవాలి. లేకపోతే ఇంద్రియాలకు బలం ఎక్కువ. ఓకే, ముగించేద్దాము. అందరికీ నమస్కారం. ఓకే మేడం, గుడ్ నైట్. మేడం నమస్తే. నమస్తే మేడం. నమస్తే.